యూజువల్లీ మీకు అర్థమైన స్టేటస్లో ఇప్పుడు సెకండ్ ఇట్స్ ఎ కంటైనర్ టు స్టోర్ ది వాల్యూ. ఓకే, గుడ్. సో ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. సో 10 విల్ బి స్టోర్డ్ విత్ ఇన్ ఏ కదా. ఏ లోపల 10 ఉంటుంది, అవునా? ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ అనేది క్లియరా? ఆల్ రైట్. ఏ లోపల 10 ఉంటుంది, అవునా? క్లియరా? డన్. ఇప్పుడు ఏ ఇస్ ఏ వేరియబుల్ అంటాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ చెప్పండి. ఇది దీన్ని కన్సిడర్ చేసి ఓకే మీకు ఇక్కడ అంతేలేండి. ఓకే, నేను టైప్ చేస్తా చూడండి ఒకసారి. దానికి ఇప్పుడు మీకు డెఫ్ అనే కీవర్డ్తో ఫంక్షన్ రాస్తాం, అవునా? సో యాడ్ తీసుకుందాం, యాడ్ ఏ కమ్ బి అంటున్నాను. ఆల్ రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ ఏ ప్లస్ బి. ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఆఫ్ మేబీ వైల్ కాలింగ్ ఏ ఫంక్షన్ ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 అనుకుంటాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే రిజల్ట్ ఆఫ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ ఏమొస్తుంది, నాకు ఏమవుతుంది ఇప్పుడు 30 అనేది వస్తుంది, ఓకేనా? ఆల్ రైట్. అర్థమవుతుందా? సో ఇది రన్ అవుతుంది అవ్వండి. యా, యాడ్ ఆఫ్ 10, 20 10 వాల్యూ ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 అయినప్పుడు యాడ్ ఆఫ్ ఇట్లా కాల్ చేసినప్పుడు ప్రింట్ ఏ ప్లస్ బి. సో 10 ప్లస్ 20 కాబట్టి మనకి 30 అనే రిజల్ట్ వచ్చింది, అవునా? ఇప్పుడు బాగా గమనండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఒకసారి నాకు చెప్తారా? ఏం చేస్తాను నేను ఇక్కడ? వాయిస్ కొద్దిగా బేస్ పెట్టుకోండి, చెప్పండి మహేష్. తప్పు రైట్ అదంతా ఆలోచించకూడదు. ఇక్కడ ఏం చేశాను, చాలా సింపుల్ ఇది. ఇదేంది ఇది? రిపీట్ మై క్వశ్చన్. ఇదేంది ఇది? ఇది బాగా వినండి, బాగా చూడండి మహేష్ అండ్ అందరూ కూడా. ఇది ఆర్గ్యుమెంట్ టోటల్లీ తప్పే కాదు. ఇది ఒకటే ఆర్గ్యుమెంట్స్ కదా మహేష్, అవునా? చూడండి నేను ఇలా అన్నప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ అనాలి, ఓకేనా? బాగా ఇది ఫోకస్ పెంచే పాయింట్ మనకు అంతే. ఇప్పుడు ఇదేంది ఇది? కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఓకేనా? క్లియర్? ఓకే. కంప్లీట్నెస్ ఆఫ్ ఆన్సరింగ్ అంతే. మీరు ఆన్సర్ బిట్స్ అండ్ పీసెస్గా చెప్తే ఇప్పుడు రిసీవ్ చేసుకునే ఇంటర్వ్యూర్స్ అంత ఓపిక లేరు ఇప్పుడు, ఓకేనా? వీళ్ళు యంగ్స్టర్స్ వచ్చేసారు ఇప్పుడు, కొద్దిగా పాత వాళ్ళు కొద్దిగా ఓపిక ఉంటాం, మా బ్యాచ్ వాళ్ళకి లేదు. సో కంప్లీట్నెస్ ఆఫ్ ఆన్సరింగ్ మీరు చెప్పేస్తే వాళ్ళు కౌంటర్ క్వశ్చన్ మళ్ళీ అడగకుండా ఉండే లెవెల్లో చెప్పాలి, ప్రజెంట్ చేయాలి. ఇట్లా అడిగినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ లైన్ అంతా అడుగుతా ఏంది అనేసి. వీఆర్ కాలింగ్ అన్ యాడ్ ఫంక్షన్ యాజ్ పర్ ద కోడ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అడిషన్ ఆఫ్ 2 వేరియబుల్స్, ఓకేనా? వాల్యూస్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ ఇట్. And so the arguments are 10, 20, and the output of this function is being stored in result variable. అర్థమైంది? అదే కదా, అది వేరియబులే కదా రిజల్ట్ అనేది. అర్థమైందా? ఇలా ఇచ్చి ఇప్పుడు నేను ప్రింట్ రిజల్ట్ ఇస్తాను. దీని అర్థమైంది అంటే డైరెక్ట్గా ఇట్లా కాల్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను కదా ఆల్రెడీ, దాని అవుట్పుట్ రిజల్ట్కి ఇస్తున్నాను నేను. క్లియరా? రిజల్ట్ అనే వేరియబుల్ని మళ్ళీ వాడుతున్నాను. సో ఇలా చేశాను అనుకోండి, ఇది యాక్చువల్లీ చూడండి ఆన్సర్ అయితే వస్తుంది 30 అని, కింద నన్ అని వస్తుంది, ఓకేనా? ఏంది నన్ అంటే మీ యూజువల్లీ నాట్ అప్లికబుల్ ఇన్ ఎనీ కేసు ఏదో కదా. ఇది అప్రోచ్ కాదమ్మా, ఓకే? బాగా వినండి, ఇది ఎలా చేస్తామని చూస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింట్ వి గో ఫర్ రిటర్న్ అస్ ఏ కీవర్డ్. రిటర్న్ రిటర్న్ అంటే మీ యూజువల్లీ ఐఎమ్ రిటర్నింగ్ సంథింగ్ అండి. ఏమ్మా? తిరిగి ఇవ్వడం, ఓకేనా? కొద్దిగా వాల్యూమ్ లోహిత్ అన్నమాట. మిగతా వాళ్ళు కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, సరేనా? నేను చెప్తున్నా ఇప్పుడు ఉండే దీనికి నా దగ్గర చెప్పకపోతే భూప్రపంచంలో ఎవరి దగ్గర మాట్లాడలేదు మీరు, సరేనా? సీరియస్లీ.
ఓకే. నా దగ్గర ఇక్కడే మనం మీరు ఎనీథింగ్ ప్రెజెంట్ చేయాలి. ఓకే. లేకపోతే మనది 10 మందితో మీటింగ్స్ అని పెడతారు కదా! మీటింగ్ అంటే ఏమి యూజువల్లీ 10 మెంబర్స్ కలిస్తే 10 ఐడియాస్ జనరేట్ అవుతాయి ఇక్కడ. క్లియరా? ఒకే అతను 10 ఐడియాస్ ఆలోచించాలంటే బర్డెన్ కదా! అర్థమవుతుంది కదా! అందుకే పాపులర్ అయింది కదా! అదే ఇచ్చేస్తాం దాన్ని. సో మీరు యూ షుడ్ ప్రెజెంట్. ఓకే కదా! ఉండేది ప్రెజెంట్ చేయండి. ఏమి ఓకే. ఇప్పుడు మా రిటర్న్ A+B తిరిగి ఇవ్వడం. దీని అర్థం వచ్చి ఎవరైనా నన్ను పిలిస్తే, నన్ను అంటే ఎవరు ఫంక్షన్ చెప్తుంది. ఇఫ్ సంబడి కాల్స్ మీ ఓకే బై పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఐ విల్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ A+B. క్లియరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ అండ్ రిటర్న్? నేను ప్రింట్ అని పెడితే ఇలా నన్ను అని వచ్చింది, ఇలా రాకూడదు. నన్ను అని చూస్తా ఉంటే యూజర్కి ఏం అర్థం కాదు. ఇంకోటి మెయిన్గా చూడండి, దీనివల్ల యూజ్ ఏం చెప్పండి? ఈ లైన్ వల్ల, లైన్ నెంబర్ 4 వల్ల వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ ఏ వేరియబుల్ రిజల్ట్ స్టోరింగ్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ ఫంక్షన్? ఎందుకట్లా? ఎందుకు ఇది చేయాలి? నేను చూసి ఇప్పుడు ఇప్పుడుండే మెచ్యూరిటీకి 101% మీరు ఆన్సర్ చేయగలరు. చెప్పండి, వెయిట్ చేస్తాను. రిజల్ట్ ఈక్వల్ టు ఓకే మహేష్, ఇంకొద్ది గట్టిగా మహేష్. రిజల్ట్ ఈక్వల్ టు అంటే ఇది ఏంది? ఇది ఏం చెప్తుంది ఇక్కడ? యాడ్ చేయమని, ఎవరిని యాడ్ చేయమని? ఫంక్షన్ ఇది యాడ్ చేయమని చెప్తుందా? అంటే నేను చెప్పడం ఈ స్టేట్మెంట్ అంతే. యాడ్ ఆఫ్ 10,20 అంటే ఏమి జరుగుతుంది? వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? క్లియరా? డన్. నా అవుట్పుట్ని సేవ్ చేస్తున్నాం రిజల్ట్ అనే వేరియబుల్. క్లియరా? అర్థమవుతుందా? డన్. ఇప్పుడు ఐమ్ ప్రింటింగ్ రిజల్ట్. ఇలా ఉంటే నాకు ఈ వేరియబుల్ని ఎక్కడ కావాలో అక్కడ రీయూజ్ చేయొచ్చు కదా, మళ్ళీ మళ్ళీ వాడచ్చు అవుట్పుట్ని. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రతిసారి ఇలా కాల్ చేయాలంటే ఇబ్బంది కదా కదా. దాని బదులు కాల్ చేసి దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఆ వేరియబుల్ని వాడుతున్నా. ఇలా వాడితే ప్రింట్తో ఇలా వస్తుంది. అందుకంటే ఐ గో ఫర్ రిటర్న్. ఇప్పుడు చూడండి ఒకసారి, రిటర్న్ వాడినప్పుడు నాకు డైరెక్ట్గా వస్తుంది, నన్ను ఎంత ఇవ్వట్లే. వాట్ ఈస్ రిటర్న్ యూజువల్లీ చెప్తాను మీకు. ఫంక్షన్ అనేది ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాం? ఒక ఫైనల్ ఒక ఆపరేషన్ యూనో ఇప్పుడు యాడ్ ఫంక్షన్ దేనికి చేస్తాం? అడిషన్ ఆఫ్ నెంబర్స్ అంతేనా? సబ్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్. ఇలా ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క పర్పస్కి వాడతాం కదా, అవునా? రైట్? ఎనీథింగ్ ఓకే, ఎనీ ఫంక్షన్. గ్రీట్ అనేది టు విష్ ఎనీవన్. ఓకే, ప్రతి ఒక్కటి ఒకటి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేయాలి అంటే యాక్చువల్లీ ఫంక్షన్ లోపల నేను ప్రింట్ వాడచ్చు, లాజిక్స్ పెట్టచ్చు, ఏమన్నా పెట్టచ్చు. ఫైనలీ కొన్ని వాల్యూస్ కోసమే కదా నేను వాడేది ఫంక్షన్ని, ఒక అవుట్పుట్ కోసం. సో ఇఫ్ ఇఫ్ యు కాల్ మీ ఇఫ్ యు కాల్ ఏ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. అది అంటే రిటర్న్ అంటే ఏమంటే ఈ ఫంక్షన్ వచ్చేసి ఆ వాల్యూని ఎప్పుడైతే పిలుస్తారో అది హోల్డ్ చేసుకున్న అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. అప్పుడు మనం ఫంక్షన్ బయట కూడా ఒక వేరియబుల్కి అసైన్ చేసి దాన్ని వాడుకోవచ్చు. ఇదే ప్రొసీజర్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A+B ఇది, ఇఫ్ యూ వాంట్ ప్రింట్ ఆల్సో. ఓకే సార్, యాడ్ రిజల్ట్ అని ఇచ్చామన్నమాట. ఎట్లా ఇవ్వాలి? ఇలా అన్నా చూడండి ఒకసారి, అర్థమైందా? ఇప్పుడు యాడ్ రిజల్ట్ అని ఇచ్చి సంథింగ్ ఇచ్చాను, వస్తుంది. సో సింపుల్లీ రిటర్న్ కీవర్డ్ అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు సో ఫంక్షన్స్ వితౌట్ రిటర్న్ కీవర్డ్ మీరు ప్రింట్ కానీ పెట్టి వాడారనుకోండి, ద ఫంక్షన్ ప్రింట్స్ ద రిజల్ట్స్. ఇట్ డస్ నాట్ సెండ్ ఎనీథింగ్ బ్యాక్. అంటే ఏమి పంపిది అది పిలిచినప్పుడు. క్లియరా? ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది
ఏమి పంపిదు, పంపియాలి ఫంక్షన్ అంటే దాని ఫంక్షనాలిటీ అది. ఓకే, సో అందుకని నన్ను వచ్చేస్తా ఉంటుంది అక్కడ. సో ఈ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇట్లా పద్ధతి కాదు, అంటే అప్రోచ్ కాదు యాక్చువల్లీ. క్లియర్? అండ్ ఇక్కడ టు అసైన్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ ఫంక్షన్ టు అనదర్ వేరియబుల్, ఐ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ రిటర్న్ కీవర్డ్. ఓకే, రిటర్న్ కీవర్డ్లో ఏమైంది, ఇలా వాడాను నేను. ఇది చూడండి. సో ఏ కమా బి రిటర్న్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని రిటర్న్ చేస్తుంది. అంటే ఫంక్షన్ని కాల్ చేస్తే చూడండి, when I call a add function, it will return a value. Okay, return a value, return ఇచ్చిన వాల్యూని to use the result elsewhere in the program. ఇప్పుడు ఇక్కడ చూడండి, a plus b, I'm calling a function with arguments, passing arguments, and assigning the value of the add function result to result variable. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇస్తున్నా. ఇప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్ నేను 1000 లైన్లో వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. దాంట్లో యాడ్ ఫంక్షన్ అవుట్పుట్ సేవ్ అయి ఉంటుంది. అర్థమైందా? సో రిటర్న్ పెట్టేది అప్రోచ్, రిటర్న్ పెట్టకపోతే ప్రోగ్రాంలో కాంప్లికేషన్స్ వస్తాయి. ఇక్కడ నన్ను ఒకటే కదా ప్రాబ్లము, పెరిగే కొద్దీ పనిచేయదు అన్నమాట. ఓకేనా? రిటర్న్ ఇంపార్టెన్స్ అర్థమైందా? సో ఇంకా ఐడియల్లీ చెప్పాలంటే మీరు ప్రతి దగ్గర రిటర్నే వాడాలి, అదే అప్రోచ్. మీరు ప్రింట్ వాడినా తప్పలేదు. అప్పుడు ప్రింట్ ఎందుకు వాడతాం? ఇప్పుడు ఒకటి చూస్తాం, ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో ఫర్ ప్రింట్, ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ యాడ్ రిజల్టెంట్ అనుకోండి, రిజల్టెంట్. ఓకే, ఇది ఇక్కడ ప్రింట్ ఇచ్చాను కదా నేను. క్లియరా? బాగా గమనించండి. ఇక్కడ ఒకసారి ఇస్తున్నా, ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ప్రింట్ అయింది, రిటర్న్ అయింది కదా. సో బాగా అర్థం చేసుకోండి. నాకు ఇది ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్. ఇది ఒక వాల్యూ, వెన్ ఐ కాల్ ఏ ఫంక్షన్, ఆ పర్టికులర్ ఫంక్షన్కి వాల్యూ వెళుతుంది అనమాట, రిటర్న్ వెళుతుంది, అది ఇస్తుంది. ఇది అప్రోచ్ ఆఫ్ యూటిలైజింగ్, ఓకే, దట్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ ఇన్ ఎల్స్వేర్ ఇన్ ద ప్రోగ్రామ్లో చాలా చోట్ల ఆ ఫంక్షన్ అవుట్పుట్ వాడాల్సి వస్తుంది మనం. అప్పుడు నేను రిజల్ట్ పెడితేనే నాకు ఒక పర్పస్ఫుల్ యూనో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇది పెట్టకపోతే మీకు ప్రోగ్రామ్ పెరిగే కొద్దీ, లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. ఓకేనా? అప్రోచ్ కూడా కాదు, ఉత్త ప్రింట్ ఇచ్చేసి ప్రింట్ ఏ ప్లస్ బి అని ఇవ్వడము అప్రోచ్ కాదు. సో ఇదే అర్థం చేసుకోండి. జస్ట్ అసలు ఎందుకు రిటర్న్ అంటే, ద రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ యూస్ టు సెండ్ ఎ వాల్యూ బ్యాక్ ఫ్రమ్ ఎ ఫంక్షన్ టు ప్లేస్ వేర్ ద ఫంక్షన్ వాస్ కాల్డ్. సో ఇది జరిగింది. వై రిటర్న్? టు యూజ్ ద రిజల్ట్ ఎల్స్వేర్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఎక్కడైనా రిజల్ట్ అనే వేరియబుల్ నేను మళ్ళీ మళ్ళీ వాడచ్చు. అర్థమైందా? క్లియర్? జేకే చెప్పండి. మళ్ళా నేను చెప్పలేదు ఇప్పుడే. రిటర్న్ అట్లే ఉంటుంది. అందుకనే మీరు ఎక్కడ ఎట్లా పెట్టాలి, అందుకే ప్రింట్ పైన పెట్టినాం. మళ్ళీ రిటర్న్ అనేది వాల్యూ ఇచ్చేదానికి, ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేదానికి కాదు యాక్చువల్లీ. ఓకేనా? పర్టికులర్ వాల్యూ, యూనో ఒక 1000 నెంబర్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ సో ఆన్ అప్ టు, ఓకే, 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఒక్కొక్క వేరియబుల్ అనుకోండి, పారామీటర్స్ అన్ని అడిషన్ ఒకే వాల్యూ కదా ఇచ్చేది లాస్ట్. ఏ ప్లస్ బి ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3, డి ఈక్వల్ టు 4, ఇట్లా వెళ్తా ఉంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇట్లా సోన్ అప్ టు జెడ్ వరకు వెళ్ళి ఇదంతా ఇట్ విల్ స్టోర్ ఇన్ ఏ ఫైనల్ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఐ విల్ రిటర్న్ ఓన్లీ ఫైనల్ రిజల్ట్, అంతే కదా. నాకు మిగతాదంతా పని లేదు. మీరు ప్రింట్ అనేది ఫ్రాంక్లీ చెప్తున్నాను, అది డిజైనింగ్ అంతే, అవుట్పుట్. అదేమి టెక్నికల్లీ వాల్యూస్ ఇచ్చేదనుకో దానికి కాదు, అది టు డెకరేట్ అవుట్పుట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే.
కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్, ప్రియా గారు? ఫంక్షన్ అండ్ వేరియబుల్స్ యాడ్ చేసినప్పుడు, వేరియబుల్స్ అంటే యు మీన్ పారామీటర్స్? యా. ఓకే, ఇట్ ఈస్ రిటర్నింగ్, యా అడిషన్ ఆఫ్ పారామీటర్స్, అవును. కరెక్ట్. కరెక్ట్. దీనివల్ల మీరు ఈ స్టేట్మెంట్ చూస్తే, సో మీ క్వశ్చన్కి ఇది ఆన్సర్. టు యూజ్ రిజల్ట్ ఎల్స్వేర్ ఇన్ ద ప్రోగ్రామ్. నేను మళ్ళీ దీని రీయూజబిలిటీ నాకు రావచ్చు ఎక్కడైనా. సో ఐ డు నాట్ నో. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు యాడ్ 10,20 అని ఇస్తున్నా. ఫ్యూచర్లో ఇంకో యూజర్ వచ్చేసి 50,80 ఇస్తారు ఫ్యూచర్లో ఎక్కడైనా, ఓకేనా? లేకపోతే ప్రోగ్రాంలో ఇంకో చోట ఎక్కడైనా నేను వాడాలి. ఎక్కడ వాడాలన్నా కూడా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక సింప్లీ ఒక వేరియబుల్, వేరియబుల్ విచ్ ఇస్ స్టోరింగ్ అవుట్పుట్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఓకే, ఫైన్. సో సింప్లీ రీయూజబిలిటీ అని చెప్పచ్చు ఒక్క సింగిల్ వర్డ్లో, ప్రియా గారు. ఇఫ్ ఐ వాంట్ రీయూజ్ అవుట్పుట్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఓకే, అది ఎక్కడ ఒక చోట స్టోర్ అయి ఉండాలి. ప్రతిసారి నేను యాడ్ 10,20 యాడ్ 10,20 అని ఇవ్వలేను. అంతే ఇవ్వచ్చు, మంచి అప్రోచ్ కాదు కదా, అందుకని ఇంకేం లేదు. దిస్ ఈస్ టు షో యూ, అంతే. దిస్ విల్ నాట్ సి. ఇంకోటి, ఇలా ఇచ్చిన వెంటనే కాదు, దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టోరింగ్. దీన్ని లైన్ అర్థం చేసుకోండి. మంచి క్వశ్చన్ అది. అవుట్పుట్ ఆఫ్ ఎ ఫంక్షన్ వచ్చి రిజల్ట్ అనే వేరియబుల్లో జస్ట్ స్టోర్ అవుతోంది. ఆటోమేటిక్గా ప్రింట్ చేయాలంటే ఇక్కడ మనం ఏదన్నా చేయాలి, అది రిటర్న్ ఇస్తోంది అంతే. రిటర్న్ ఇచ్చి మనము డైరెక్ట్గా అదే ఇక్కడ అప్రోచ్ చెప్తాను, ఇది ఎట్లా ఫాలో అవుతుందని పైథాన్. ఓకే, సో క్వశ్చన్ చూడండి, అర్థం చేసుకోండి. మనం ఇది కాల్ చేస్తున్నాం కదా, రిజల్ట్కి రిజల్ట్ అనే వేరియబుల్కి అవుట్పుట్ అసైన్ చేస్తున్నాం. మళ్ళీ నేను ఎందుకు ప్రింట్ చేయాలనేది ప్రియా గారి క్వశ్చన్, అంతే. అంతే కదా ప్రియా గారు? కరెక్ట్. ఓకే, సి ఐఎమ్ కాలింగ్ ఏ ఫంక్షన్స్. ఇప్పుడు దీని అర్థం చూస్తాం, ఓకేనా? రైట్, బాగా చూడండి, ఇది కొద్దిగా ట్రిక్కీగానే ఉంటుంది, చూడండి, పర్లేదు. ఆల్ రైట్, సో ఇక్కడ దిస్ ఇస్ యాక్చువల్లీ కన్సిడర్, దిస్ ఇస్ బ్లాక్ 1. బ్లాక్ 1లో ఏం జరుగుతుంది? ఐఎమ్ కాలింగ్ యాడ్ ఫంక్షన్ విత్ 10,20 ఆర్గ్యుమెంట్స్, అవునా? ఇది ఏం చెప్తుందంటే, వెన్ ఐ కాల్ ఇట్, ఇట్ విల్ రిటర్న్ 10 + 20 అంటే 30 ఉంటుంది, హోల్డ్లో ఉంటుంది. రిటర్నింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ల్యాప్టాప్ని ప్రియా గారికి ఇస్తాను. ఓకే, ప్రియా గారు, రాజా విల్ కమ్ వన్ డే, ప్లీజ్ రిటర్న్ ద ల్యాప్టాప్ అంట. వెన్ రాజా విల్ కమ్, ఐ డోంట్ నో యాక్చువల్లీ కదా. అతనికి అవసరమైనప్పుడు వస్తారు, యూ జస్ట్ రిటర్న్ ద ల్యాప్టాప్ అంటాను. సో షీ విల్ రిటర్న్ వెన్ ఎవర్ హీ కమ్స్ ఇన్ కదా. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము, అవుట్పుట్ వచ్చేసి హోల్డ్లో ఉంటుంది, ఆ అవుట్పుట్ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ ప్రింట్ కాదు మళ్ళీ, ఏమ్మా? అదే ప్రియా గారి క్వశ్చన్, ఆటోమేటిక్ ఎందుకు ప్రింట్ కాదు? దాని ఫంక్షనాలిటీ ఒక్క నిమిషం చూపిస్తాను. ఓకే, ఇక్కడ రిటర్న్ కదా ఇట్లా, రిటర్న్, ఇది మన ప్రోగ్రామ్. ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీథింగ్, అంతే. కరెక్ట్, ఎందుకంటే దిస్ ఇస్ ఎ వేరియబుల్. ఓకే, అండర్స్టాండ్, వీఆర్ జస్ట్ స్టోరింగ్ అవుట్కమ్ ఆఫ్ ఏ ఫంక్షన్ టు ఏ వేరియబుల్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద వేరియబుల్ యాజ్ ఆఫ్ నౌ, అంతేనా? ఇది ఎందుకు అంటే, మీకు ఇంకా దీని అస్సలైన రిక్వైర్మెంట్ చెప్తా. ఇఫ్ ఐ గో వాంట్ టు యూస్ ఫర్ ఎ కండిషన్, ఇఫ్ రిజల్ట్ డబుల్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్, గుర్తుందా? ఇట్లాంటి ఫర్దర్ ప్రొసీజర్స్కి నేను దాన్ని వాడాలంటే ఉండాలి కదా వాల్యూ నాకు.
ఇట్లా పెట్టలేను కదా ఇక్కడ, ఇలా చూడండిమ్మా, ఇలా 10, 20 ఇట్లా పెట్టలేం కదా, అందుకని అర్థమైంది ఇప్పుడు. ఏం ప్రియా గారు, ఇది రీజన్. ఫర్ కీన్ అబ్జర్వేషన్ చేయండి, నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే నేను మళ్ళీ ఎక్కడ అవసరమో అక్కడ వాడతాను. సింప్లిఫికేషన్, ఓకే, ఆఫ్ ఇంప్లిమెంటేషన్, అంతే, ఇంకేంలా. మనం ఇలా పెట్టినా ఏమీ తప్పు లేదు. కాకపోతే ఇలా ఎలా ఉంటుంది, ఇప్పుడు నాకు దీన్ని చూస్తేనే 20 times నేను దాన్ని వాడాలంటే ప్రతిసారి కాల్ చేయాలి కదా. అట్లా కాకుండా ఎందుకు, బెటర్ వీ అసైన్ ఇట్ టు ఎ వేరియబుల్, విల్ యూజ్ ద వేరియబుల్ సింప్లీ ఇట్లా. దిస్ ఈజ్ ఈజియర్, అంతేనా? క్లియర్ రా, అర్థమైందా? వేరే చోట ఆర్గ్యుమెంట్స్ ని మీరు కాల్ చేసి ఇంకో వేరియబుల్కి ఇవ్వాలి అవసరం అయితే, అంతే కదమ్మా. ఆర్గ్యుమెంట్స్ ని మార్చుకోవచ్చు అంటే అది యూజర్స్ మీద ఉంటుంది కదా. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మా, ఇక్కడ 10, 20 అనేది మనము టెస్టింగ్కి చేస్తున్నాం, అవునా? యూజువల్ ఏమవ్వాలి ఇది, బాగా చూడండి. యూజువల్లీ మనం వీ షుడ్ గో యాక్చువల్లీ ఫర్ యూజింగ్ ఇది కదా, ఎంటర్ ఏ వాల్యూ సంథింగ్, ఇది కదా జరిగేది అది. అప్పుడు మీకు ప్రతిసారి అడిగినప్పుడు ఇప్పుడు అర్థమైందమ్మా. సో దీన్ని డైరెక్ట్గా వాల్యూస్ని ఎక్కడ ఇట్లా ఏ ప్రోగ్రాంలో పెడితే 10, 20 అడిషనే జరుగుతుంది, ఇంకేం జరగదు కదా. ఇది అప్రోచ్ కాదు, ఇది మనకి ఎగ్జాంపుల్ మీకు కనెక్ట్ అయ్యేదానికి మనం పెట్టాము, ఓకే. యూజువల్ అప్రోచ్ ఏమంటే విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, అదే కదా. ఎంటర్ ఏటీఎం పిన్ యూజర్ ఇవ్వాలి, ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ అంటే యూనో వాట్ యూ వాంట్ డూ అంటే ఎంటర్ ఏ వాల్యూ, యూజర్ ఇవ్వాలి. ఇట్లా దీన్ని పెట్టాం డైరెక్ట్గా, ఓకేనా. ఇట్లా డైరెక్ట్ పెట్టేదాన్ని ఏమంటారు కూడా కొంచెంసేపు చెప్తాను. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ వచ్చింది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇనీషియల్గా చెప్పాల. I'll tell, okay. So this is not the case, this is the case. ఇప్పుడు ఏ కాబట్టి now I go for this, ఇది కదా, అర్థమైందా? సో ఇలా ఇచ్చి బి కూడా అలా ఇచ్చి విల్ స్టోర్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఇన్ రిజల్ట్ అండ్ విల్ రీయూజ్ ద రిజల్ట్ వేరియబుల్, ఓకే. వేరెవర్ రిక్వైర్డ్, నాకు ఎక్కడ వాడతానో నాకు తెలియదు. క్లియర్ అమ్మా? యా, అవును, రావాలి. గుడ్. నెంబర్ అయితే, స్ట్రింగ్ అయితే అవసరం లేదు, నెంబర్ అయితే ఇక్కడ ఇంట్ రావాలి ఇఫ్ యూ వాంట్ గో. ఇప్పుడు ఒకవేళ యూనో ఫ్లోట్ గుర్తుంది కదా, ఫ్లోట్ అంటే ఇట్లా 10.0 ఇట్లా వాల్యూ అయితే ఇలా కావాలి, ఓకేనా. సో ఇట్ డిపెండ్స్, సరేనా, అది. సో అర్థమైంది కదా అందరికి, ఓకే. గుడ్ క్వశ్చన్ ప్రియా గారు, క్లియర్ కదా మీకు అయితే? థ్యాంక్ యూ. లోహిత్ అయిందమ్మా, నైస్. మహేష్ డన్, ఓకే, ఆల్ రైట్. సో అండర్స్టాండ్ why we are actually implementing the code with the written keyword, అదొక్కటి అర్థమైతే we are actually done, ఓకే. అర్థమైందా? సో చూడండి, డిఫైన్ గ్రీట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, రిటర్న్ అనే కీవర్డ్ ఉంది, వెల్కమ్ టు ఎస్ఎస్పి ఇస్ ఎ స్ట్రింగ్, ఐఎమ్ కాలింగ్ ఏ యూనో ఆ ఫంక్షన్. ఏమొస్తుంది ఇక్కడ, ఏం ప్రింట్ అవ్వట్లే, గమనిస్తున్నారా? ఓకే. సో నథింగ్ ఈజ్ బీయింగ్ ప్రింటెడ్, ఓకే. సో ఏమంటే బాగా గమనండి, అదే ఇక్కడ లాజిక్ అదే చెప్తుంది. సి దిస్ విల్ నాట్, ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి పిపిటీలో, దిస్ విల్ నాట్ ప్రింట్ ఎనీథింగ్. బాగా అర్థం చేసుకోవాలి రిటర్న్ ఎలా వర్క్ అవుతుందో. సో దట్ రిటర్న్ ఎప్పుడైతే వాడతామో, when I call a function, I should assign that output of a function to a variable, okay. వేరియబుల్ ద్వారా I'll go and I can use it. ఇప్పుడు O ఈక్వల్ టు అవుట్పుట్ అనుకోండి ఎగ్జాంపుల్కి, సో ప్రింట్ O, ఓకే, రైట్. సో అదన్నమాట, సరేనా. సో దీని పర్పస్ యాక్చువల్లీ మీకు ఈ వేరియబుల్ ఎందుకు అని అర్థమైతే రిటర్న్ అర్థమైపోతుంది, అంతే కదా.